రష్యా ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధంలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు చెందిన ఉత్తర మాస్కోలోని నోవ్గరాడ్ ఒబ్లాస్ట్ నివాసంపై ఉక్రెయిన్ ఏకంగా 90కి పైగా డ్రోన్లతో విరుచుకుపడింది. అయితే వీటిని సకాలంలో అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రకటించారు. దీంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ చర్యను ఖండించారు. ఈ నేపథ్యంలో రష్యాకు సన్నిహిత మిత్రదేశమైన భారత్ ఇవాళ స్పందించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటిపై జరిగిన దాడి తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ప్రధాని మోడీ తెలిపారు. రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడి నివాసాన్ని లక్ష్యంగా చేసుకున్నారనే నివేదికలతో తీవ్ర ఆందోళన చెందుతున్నానని మోడీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలు శత్రుత్వాలను అంతంచడానిక శాంతిని సాధించడానికి ఆచరణీయమైన మార్గాన్ని అందిస్తాయన్నారు. ఈ ప్రయత్నాలపై దృష్టి పెట్టాలని, వాటిని దెబ్బతీసే చర్యలను నివారించాలని ఇరు పక్షాలని మోడీ కోరారు. అయితే పుతిన్ ఇంటిపై దాడి వార్తని ఉక్రెయిన్ ఖండించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ ఈ కథనాలు పూర్తిగా కల్పితమని అభివర్ణించారు. ట్రంప్ టీంతో తమ ఉమ్మడి దౌత్య ప్రయత్నాల విజయాలన్నింటినీ అణగదొక్కడానికి ప్రమాదకరమైన ప్రకటనలను ఉపయోగించవద్దని ఆయన హెచ్చరించారు. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా అంతర్జాతీయ సమాజాన్ని నిర్మాణాత్మక శాంతి ప్రక్రియను పట్టాలు తప్పించే లక్ష్యంతో రెచ్చగొట్టే రష్యన్ ప్రకటనలను ఖండించాలని కోరారు. ఉక్రెయిన్ రష్యన్ భూభాగంలోని చట్టబద్దమైన సైనిక స్థావరాలను మాత్రమే తమ లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. కాగా ఈ రోజు మహావిష్ణువును వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే మోక్ష ప్రాప్తి కలుగుతుందనే లక్షలాది మంది భక్తులు విశ్వసిస్తారు. అందుకే తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి విష్ణువును ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వైష్ణవ ఆలయాలు శోభతో వెలిగిపోతుండగా సామాన్యులతో పాటు ప్రముఖులు సైతం ప్రముఖ ఆలయాలకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారిని దర్శకుడు అనిల్ రావిపూడి దర్శించుకున్నారు. ఆయన దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మన శంకర వరప్రసాద్ చిత్రం భారీ విజయం సాధించాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా ఈ మేరకు ఆలయ అధికారులు అనిల్ రావిపూడికి ఘనస్వాగతం పలికారు. వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించగా అమ్మవారి శేషవస్త్రం ప్రసాదం చిత్రపటాన్ని అందజేశారు. కాగా దర్శనం అనంతరం అనిల్ రావిపూడి మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తయిందని, ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు తెలిపారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసినట్లు వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన సాంగ్, వారి కాంబినేషన్ సీన్స్ మూవీకి హైలైట్ గా నిలుస్తాయని స్పష్టం చేశారు. మరోవైపు తన పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ గుంటూరులోని కాలేజీలో ఇవాళ సాయంత్రం ఈ చిత్రంలోని ఒక స్పెషల్ సాంగ్ ను విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. తను చదువుకున్న కాలేజీలో తాను తెరకెక్కించిన సినిమా సాంగ్ రిలీజ్ చేయడం చాలా ఎమోషనల్ అండ్ హ్యాపీగా ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల వారి సంక్షేమం కోసం కృషి చేస్తుంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ట్రాన్స్జెండర్ల ఆర్థిక సాధికారతపైన దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం వారు గౌరవంగా జీవించడం కోసం తమ వంతు సహకారాన్ని అందిస్తోంది. ట్రాన్స్జెండర్లకు గౌరవప్రదమైన జీవనం అందించడానికి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి 100% సబ్సిడీతో రుణాలను ప్రకటించింది. 75,000 రూపాయలు 100% సబ్సిడీతో రుణం. దీంతో వారు ఏవైనా చిన్నపాటి వ్యాపారాలు చేసుకోవడానికి వీలు కలుగుతుంది. సమాజంలో ట్రాన్స్జెండర్లు చాలా మంది వారికి సరైన ఆదరణ లేక, ఉపాధి కల్పన లేక రైళ్లలో, బస్టాండ్ల వద్ద ప్రయాణికుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే ఈ ప్రాక్టీస్ కు చెక్ పెట్టాలని భావించిన తెలంగాణ ప్రభుత్వం వారికి ఉపాధి కల్పించడం కోసం 75,000 రూపాయల వరకు రుణం మంజూరు చేయాలని నిర్ణయించింది. వీరికే అర్హత. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ రుణానికి పూర్తి స్థాయిలో అంటే 100% సబ్సిడీ వర్తిస్తుంది. ఇది లబ్ధిదారులకు ఎంతో చేయూతను అందిస్తుంది. అయితే ప్రభుత్వం అందించే ఈ పథకానికి 18 ఏళ్ల నుండి 55 ఏళ్ల మధ్య వయసున్న ట్రాన్స్జెండర్లకు, ఏదైనా రంగంలో శిక్షణ పొంది సొంతంగా చిన్న వ్యాపారాలను ప్రారంభించాలనుకునే వారికి ఈ రుణాలు అందించబడతాయి. తద్వారా వారు స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఆసక్తికర అర్హులైన ట్రాన్స్జెండర్లు తమ దరఖాస్తులను అవసరమైన ధృవపత్రాలతో నాంపల్లిలోని మనోరంజన్ కాంప్లెక్స్ లోని సంబంధిత కార్యాలయంలో సంప్రదించవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే నెల 31వ తేదీ చివరి గడువుగా నిర్ణయించారు. ఈ దరఖాస్తు ఫారాన్ని www.wdsc.telangana.government.in నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పథకం కింద లబ్ధి పొందే ట్రాన్స్జెండర్లు గౌరవంగా బ్రతకడానికి కావలసిన సహకారాన్ని పొందవచ్చు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ పండుగ అందరికీ సమస్త సుఖ సంతోషాలను, ఆయురారోగ్యాలను కలిగించాలని కోరుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మరియు శ్రీ చెన్నకేశవ స్వామి వారిని కర్నూలుకు చెందిన నుడా చైర్మన్ మరియు కుటుంబ సభ్యులు వేడుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి మరియు కర్నూలుకు చెందిన నుడా చైర్మన్ అయిన సీనియర్ నేత సోమిశెట్టి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంతో అంతా సజావుగా సాగుతున్నదని చెప్పారు. అందరికీ నమస్కారం.
ప్రతి ఒక్కరికి ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా అందరూ ఆయురోగ్యాలతో ఉంటుంది. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో మంచి ప్రభుత్వం వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం పోయి దర్శనం చేసుకొని ఎక్కడెక్కడ ఏ పరిధిలో ఉన్నటువంటి మీ దేవస్థానాల్లో దర్శనం చేసుకొని పుణ్యం వస్తుంది. ఈ పుణ్యం సంవత్సరానికి ఒకసారి వైకుంఠ ఏకాదశి వస్తుంది కాబట్టి ఈరోజు ప్రతి దేవాలయంలో భక్తులు అందరూ పోయి దర్శనం చేసుకొని మా కుటుంబం బాగుండాలా, మా సంసారం బాగుండాలా, మా రాష్ట్రం బాగుండాలా, సుభిక్షంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అదేవిధంగా ఈరోజు మంచి ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 1.5 సంవత్సరంలో ప్రతి ఒక్కరు కష్టం అనేది ఎవ్వరు ఎరగలేదు. ఏదైతే సూపర్ 6 అని ఎన్నికల్లో వాగ్దానం చేసి మాట చెప్పాడో తూచా తప్పకుండా అన్ని అమలు చేస్తూ ప్రజలకు దగ్గరవుతూ ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ప్రజలు సుఖంగా ఉండాలని వాళ్ళు కోరిన కోరికలన్నీ ఈరోజు ప్రభుత్వం తీరుస్తుందంటే చంద్రబాబు నాయుడికి ముందు చూపు ఏ విధంగా ఉందో అందరికీ తెలుసు. రాష్ట్రంలో సంపాదన ఎట్లా పెంచాలి, ప్రజలకు సంపాదనలో ఎంత ఖర్చు పెట్టాలి, సంపాదన గురించి చంద్రబాబు నాయుడు వ్యక్తి రాష్ట్రంలో ఎవ్వరికి చేతగా సంపాదన అనేది ఎలా తేవాలో చంద్రబాబు తెలుసు. ఇలా రాష్ట్రంలో పరిశ్రమలు వస్తున్నాయి, ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి. మా నారా లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ అందరూ కూడా బీజేపీ నాయకులు అందరూ కూటమి ప్రభుత్వమై ఇవాళ మోదీ ప్రధానమంత్రి, కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఆయన ఆధ్వర్యంలో ఆయన ఇచ్చినటువంటి సలహాలు సూచనలు తీసుకొని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో ఇవాళ పరిశ్రమలు ఇవ్వడం జరుగుతుంది, ఎన్నో ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది. పోలవరానికి ఎంతో ఇచ్చాడు, అదేవిధంగా అమరావతికి ఇచ్చాడు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఈ రాష్ట్రంలో ఏ జిల్లాకు అభివృద్ధి చెందాలో అన్నీ కూడా ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు అడిగిన వెంటనే 100% ఇవాళ కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ఉండేటట్టు చంద్రబాబు నాయుడు తెచ్చాడు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు ఆదాయం పెంచే దాంట్లో దిట్ట, ఎవరికి చేత కాదు. కానీ ఆయన వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా రాష్ట్రం బ్రహ్మాండంగా బాగుపడుతూ ఉంది. అందుకనే ఏదైతే పింఛన్లు 1వ తారీఖు అంటే 1వ తారీఖు ఖచ్చితంగా ప్రభుత్వం ఎంత ఇబ్బంది ఉన్నా 1వ తారీఖు పడుతున్నాయి. మహిళలకి ఇలా ఉచిత బస్సు, అదేవిధంగా విద్యార్థులకు డబ్బులు వేయడము, అదేవిధంగా ఏది ఒకటి కోరుకున్నాడో ప్రజలు ఆ కోరికలన్నీ తీరుస్తూ ప్రజలు సంతోషపడిన రాష్ట్రంలో సకాలంలో వర్షాలు పడ్డాయి, సకాలంలో డ్యాములు నిండిపోయినాయి. ఇవాళ రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. రైతులకు ఎంత అకౌంట్ అయినా వాడు కూడా వేసాడు. ఇటువంటి ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి, ప్రతి ఒక్కరు ఇవాళ పొగడాలి. మంచి పని చేసిన వ్యక్తిని ఇవాళ మనమందరం మంచి సలహాలు ఇవ్వాలి. సలహాలు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో పుట్టి ఈ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు సర్వాన్ని నాశనం చేసి ఈరోజు మళ్ళా మంచి ప్రభుత్వం నడుస్తూ ఉంటే పుల్లలు వేయడము, ఎక్కడెక్కడ గెలాలు చేయడము. మా ప్రభుత్వం వచ్చేది రేపు పొద్దున్న మేమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పడితే అక్కడ అధికారులు భయపడించడం. అదే తెలుగుదేశం పార్టీ నాయకులతో చెప్తాడు, ఎక్కడ పడితే ఎక్కడ వచ్చేది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, వచ్చేది నేనే, మీకు అంతా తెలుస్తాను, నేను ఎంతో చూస్తానని చెప్తున్నాడు. నేను ఒకటే ప్రస్తుత ద్వారా ఇవాళ జగన్మోహన్ రెడ్డికి నేను ఒకటే చెప్తున్నా, నీ జీవితంలో ఇంకా ముఖ్యమంత్రి అయ్యే యోగ్యత అర్హత నీకు లేదు. ప్రజలను ఇచ్చి కొట్టారు, 11 సీట్లు ఇచ్చారు, సిగ్గు లేదని కదా అర్థం వాడు. కాబట్టి నీవు ఈ రాష్ట్రం వదిలిపో, నీవు ఈ రాష్ట్రాన్ని పనికిరావు. నీవు ఈ రాష్ట్రం ఎందుకంటే విజయవాడలో ప్యాలెస్ కట్టావు, హైదరాబాద్లో ప్యాలెస్ కట్టావు, బెంగళూరులో ప్యాలెస్ కట్టావు, అదేవిధంగా లండన్లో కట్టావు. బెంగళూరులో ప్యాలెస్ ఎంత 70 బెడ్రూమ్లు కావాలా నీకు, ఉండేది 2, 70 బెడ్రూమ్ అవసరమా? అందరు ప్రజలు గమనించారయ్యా. ప్రజల సొమ్ము దోచుకున్నటువంటి దుర్మార్గుడు రాక్షసుడు నీవు. ఇవాళ నీ మీద 44,000 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్మెంట్ ఉంది. ఇవాళ బెయిల్ పైన బయట తిరుగుతున్నావు. నీవు ఇవాళ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతావు, మళ్ళీ అధికారం వచ్చి చంద్రబాబు లోపల పడేస్తా అంటావు. ఏది నీ ముఖాన్ని పడేస్తే చంద్రబాబు 53 రోజులు జైల్లో పెట్టి ఏమి చేయలేకపోయావు. చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టి ఈరోజు తప్పు చేశాడని ఎక్కడ నిరూపణ చూపించావా? లేదు. కావాల్సి కచ్చ సాధింపుగా చంద్రబాబు లోపలేసావు. ఇదంతా ప్రజలు గమనించి చంద్రబాబు నాయుడు పట్టం కట్టి కూటమి ప్రభుత్వాన్ని పట్టం కట్టి ఈరోజు బ్రహ్మాండం పనిచేస్తూ ఉంటే మా లోకేష్ బాబుని చెప్తావు. మా లోకేష్ బాబు ఇవాళ కింద గాలి గోటికి సమానంగా ఉండవు. ఇవాళ లోకేష్ బాబు చూస్తే పరిశ్రమలు ఇవాళ విదేశాలు తిరిగి ప్రధానమంత్రితో స్వచ్ఛందంగా ఉండి అసలు రాష్ట్రంకు ఏ విధంగా పరిశ్రమ తేవాలి, ఏ విధంగా పరిశ్రమలు వచ్చే వరకు
యువతకు ఉద్యోగ అవకాశాలు కలుస్తాయి అనే ఉద్దేశంతో ఇలా తకతకలాడి పని చేస్తుంటే లోకేష్ బాబును కూడా తిడతారు. ఇది మంచి పద్ధతి కాదు. మా లోకేష్ బాబు కాబోయే లీడర్ ఇవాళ మంచితనంతో ఇవాళ చిన్న వయసులో ఒక మంత్రి హోదాలో ప్రజలకు దగ్గర అవుతూ ఇవాళ ప్రజలంతా పెంచుకుంటున్నారు. మంచిగా ఇవాళ లోకేష్ బాబు పని చేస్తున్నారు అని చెప్పేసి దానికి తోడు తండ్రి కొడుకులు పని చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ బాగా పనిచేస్తున్నాడు. వీళ్ళకి తోడు అన్నదమ్ముల మాదిరి. అందుకనే మోదీ గారి సహకారంతో ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతుంటే కన్ను కొట్టిన ఈ జగన్మోహన్ దుర్మార్గుడు, ఈ దుష్టుడు ఇటువంటి శనిగ్రహ ఆ రాష్ట్రంలో అడుగు పెడితే మాత్రం ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండదు. ఈ దుర్మార్గుని ఇప్పటికి చెప్తున్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ దుర్మార్గుని ఈ రాష్ట్రంలో అడుగు పెట్టలేకుండా ప్రజలు అడ్డు తగలండి. ఈ దుర్మార్గుడు ఏ రోజు వస్తే ఆ రోజంతా కరువే. ఈ దుర్మార్గుడు ఏ రోజు వస్తే గలాటలు, ఎక్కడ వస్తే అక్కడ గలాటలు, లేకుంటే ఎవరు చనిపోవడం ఏదో ఒకటి జరుగుతుంది. ఈ దుర్మార్గుడు శనిగ్రహం పాదం మంచిది కాదు. ఇటువంటి దరిద్ర పాదం ఈ రాష్ట్రంలో ఉంటే మంచిది కాదు ఇది. అందుకని వైకుంఠ ఏకాదశి సందర్భంగా 5 కోట్ల ఆంధ్ర ప్రజానిక తెలియజేస్తున్నా, చంద్రబాబు నాయుడు వ్యక్తి మనకు అవసరం. చంద్రబాబు నాయుడు ముందు చూపున జాగ్రత్త మంది మన కష్టాలను ఏ విధంగా తీర్చాలో మనం ఆదుకునే దైవం. అలాంటి వ్యక్తిని మనము ఎప్పుడు కూడా కొనియాడుతూ 2029లో మళ్ళా చంద్రబాబు దిగ్విజయంగా మెజార్టీ ఇవ్వాలని మీరందరూ ఆశీర్వదించాలి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన చంద్రబాబు మంచి జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.